హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈసారి మన ఛానల్లో స్టోరీ కాకుండా నేను ఇంట్లో మిరపకాయ బజ్జీలు ఎలా వేస్తానో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందు మిరపకాయల్ని బాగా కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. తర్వాత ఈ మిరపకాయల్లోకి స్టఫింగ్ కోసం కొంచెం శనగపిండి, వాము, అలాగే టేస్ట్కి సరిపోయినంత ఉప్పు తీసుకుని ఆ మూడింటిని బాగా చేత్తో కలిపేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మిరపకాయలు తీసుకుని ఒక్కొక్క దాన్ని మధ్యలో నిలువుగా చీరుకుని వాటిల్లోకి ఈ శనగపిండి, వాము మిక్స్చర్ని స్టఫ్ చేసేసుకుని అన్ని మిరపకాయల్ని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పూతపిండి కోసం శనగపిండి, కొంచెం బియ్యపు పిండి, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం బేకింగ్ సోడా తీసుకుని వీటన్నిటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని వాటర్ కలుపుకుని చిక్కగా పూతపిండిని తయారు చేసుకుంటున్నాను. ఇలా పూతపిండి అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి మిరపకాయని డిప్ చేసుకుని బాగా మరిగిన ఆయిల్లోకి వేసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్క మిరపకాయ డిప్ చేసేసుకుంటూ బజ్జీలన్నీ వేసేసుకున్నాను. మనది కుకింగ్ ఛానల్ కాదు కాబట్టి వీడియో అంత పర్ఫెక్ట్గా లేదు. ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో అప్పుడప్పుడు ఇంట్లో చేసే రెసిపీస్ షేర్ చేస్తూ ఉండేదాన్ని. కానీ ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా స్టోరీసే చెప్తూ వచ్చాను. ఇలా చాలా రోజుల తర్వాత మన ఛానల్లో ఒక రెసిపీని షేర్ చేస్తున్నాను. మిరపకాయ బజ్జీలు బాగా వేగే వరకు అటు ఇటు తిప్పుతూ అవి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇలా వేడివేడిగా పక్కకు తీసుకున్న బజ్జీల్లోకి ఉల్లిపాయ, నిమ్మకాయ, ఉప్పు, కారం వేసి మసాలా మిరపకాయ బజ్జీని తయారు చేస్తున్నాను. దానికోసం బజ్జీల్ని మధ్య కట్ చేసి వాటి లోపల ఉల్లిపాయని స్టఫ్ చేసుకుంటున్నాను. మిరపకాయ బజ్జీలు మన దగ్గర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా చేస్తారు. కొంతమంది మిరపకాయ లోపల చింతపండు గుజ్జు పెట్టుకోవడానికి ఇష్టపడతారు. మా ఇంట్లో ఇలా వామ్ పెడితే ఇష్టపడతారు. సో నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇలా ఉల్లిపాయ స్టఫింగ్ అంతా అయిపోయిన తర్వాత దాని మీద కొంచెం ఉప్పు, కారం చల్లుకుని ఆ తర్వాత నిమ్మకాయ పిండామంటే మసాలా మిరపకాయ బజ్జీ రెడీ అయిపోయినట్టే. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ మిగిలిపోయిన పూతపిండిని అలా వదిలేస్తామా, దానిలోకి సన్నగా ఉల్లిపాయలు కట్ చేసి వేసేసి పకోడీలో వేసేసాను. మన వాళ్ళందరూ అంతే, ఏ బజ్జీలు వేసినా మిగిలిన పూతపిండిలో ఒక ఉల్లిపాయ కట్ చేసి పకోడీలా వేసేస్తారు. అలా పకోడీ, మిరపకాయ బజ్జీ రెండు రెడీ అయిపోయాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.